హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు అందిన వార్త, ఏపీలో భారీ వర్షాలండి. ఇక ఎండలకు బ్రేక్ అని అయితే అంటున్నారు. సో అదే జరిగితే కనుక శుభవార్త అని చెప్పుకోవాలండి ఏపీ ప్రజలకు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఏపీ ప్రజలకు పిడుగు లాంటి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఏపీ ప్రజలకు పిడుగులతో కూడిన వర్షాల అలర్ట్ వచ్చిందండి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్న సంగతి తెలిసిందే అండి. సో అదేవిధంగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం అయితే పడుతుంది అని అయితే అంటున్నారు. సో ఈ విధంగా పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అక్కడక్కడ అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ఇక రాబోయే రోజుల్లో ఈ వివరాలను విపత్తు సంస్థ ఎండి కూర్మనాథ్ అయితే తెలిపారు. సో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో అయితే ఉండకూడదు, అక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని అయితే సూచించారండి. ఇక 29 మండలాల్లో అయితే 29 మండలాలకు గాను 15 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం 10, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలియజేశారండి. సో ఏపీ ప్రజలకు ఇది ఒక కూల్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఎండలకు బ్రేక్ అని అంటున్నారు. చూద్దామండి, ఎండలకు బ్రేక్ పడితే కనుక మంచిదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.